అందరికీ నమస్కారం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోగలరు. తద్వారా ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్ ద్వారా త్వరగా మీకు చేరుతాయి. సో ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారని చెప్పవచ్చు. సో జనరల్గా ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్స్కి యూఏఎన్ యాక్టివేషన్ కానీ సబ్మిషన్ అప్ కానీ విత్డ్రాల్ కోసం కానీ సో ఇలాంటి సందర్భాలలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయర్ కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందంటే వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటివన్నిటికీ చెక్ పెట్టడానికి ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ ఉమంగ్ యాప్లో యూఏఎన్ యాక్టివేషన్ సో ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్స్ సంబంధించిన వాళ్ళకి ఏమైతే అవసరం ఉంటే వాటన్నిటి సర్వీస్ని ఈ ఉమంగ్ యాప్లో పొందుపరచడం జరిగింది. సో ఒకసారి చూద్దాం, సబ్జెక్ట్ చూద్దాం. మ్యాండేటరీ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ యూఏఎన్ త్రూ ఉమంగ్ యాప్ యూజింగ్ ఫ్యాట్ రిగార్డింగ్. సో దీన్ని మ్యాండేటరీ చేసారు, ఇది కంపల్సరీ చేసారు. అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ యూఏఎన్ త్రూ ఉమంగ్ యాప్. ఉమంగ్ యాప్ అనేది ఒక మొబైల్ అప్లికేషన్ యాప్ ఇది. సో దానికి ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ ఉమంగ్ యాప్లో యూఏఎన్కి సంబంధించిన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ పేరాలో చూసినట్లయితే దీన్ని ఖచ్చితంగా యాక్టివేషన్ చేయాలి. ఉమంగ్ యాప్లో యూఏఎన్ అనేది ఖచ్చితంగా యాక్టివేట్ చేయాలి. అది ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ యాక్టివేషన్ అయితే ఖచ్చితంగా చేయాలనేది ఫస్ట్ పేరాలో చూస్తుంది. దాని కంటిన్యూషన్లోనే దీన్ని 1 ఆగస్ట్ 2025 నుంచి కంపల్సరీ చేసారు. సో అలాట్మెంట్ అండ్ జనరేషన్ ఆఫ్ యూఏఎన్ will be done only through the Aadhaar based face authentication technology in Umang app. Umang యాప్లో ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతోని ఈ యూఏఎన్ యాక్టివేషన్ ఆర్ జనరేషన్ అనేది ఖచ్చితంగా ఇందులో చేయాలనేది కంపల్సరీ వచ్చి చేసారు. అది 1 ఆగస్ట్ 2025 నుంచి ఇంటర్నేషనల్ వర్కర్స్ కానీ సిటిజన్స్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్ వాళ్ళకి ఎంప్లాయరే మాన్యువల్గా చేస్తారు. సో ఇది మన వాళ్ళకి మాత్రం ఉమంగ్ యాప్ ద్వారానే చేసుకోవాలి. అది కూడా ఫ్యాట్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతోని. సో ఇక్కడ సర్వీసెస్ని ఈ పేజ్లో సర్వీసెస్ని మనకి ఇవ్వడం జరిగింది. ఉమంగ్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ దీంట్లో 3 సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ సర్వీస్ ఏంటంటే డైరెక్ట్ యూఏఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్. సో ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి ఇందులోనే యూఏఎన్ అలాట్మెంట్ అవుతుంది, యాక్టివేషన్ కూడా అవుతుంది. సెకండ్ చూసుకున్నట్లయితే యూఏఎన్ యాక్టివేషన్ ఫర్ ఎగ్జిస్టింగ్ యూఏఎన్ఎస్. ఆల్రెడీ యూఏఎన్ఎస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మళ్ళీ యాక్టివేషన్ అవుతుంది ఉమంగ్ యాప్లో. సో థర్డ్ చూసుకున్నట్లయితే ఫేస్ అథెంటికేషన్ సర్వీస్ ఫర్ ఎగ్జిస్టింగ్ యాక్టివేటెడ్ యూఏఎన్ఎస్. సో యాక్టివేటెడ్ యూఏఎన్ఎస్కి ఫేస్ అథెంటికేషన్ సర్వీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి కావాల్సింది ఏంటంటే సో ఓన్లీ మనకి ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి, అందులో ఉమంగ్ యాప్ని డౌన్లోడ్ చేయాలి. దాన్ని సపోర్ట్ చేస్తూ ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ని కూడా ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఈ ఉమంగ్ యాప్లోనే ఈ యూఏఎన్ కార్డు కూడా మనం పీడిఎఫ్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈపీఎఫ్ఓ సర్వీసెస్ అయిన పాస్బుక్ వ్యూవింగ్, మన పాస్బుక్ చూడాలన్నా కానీ, అదేవిధంగా కేవైసీ అప్డేట్స్ కానీ, క్లెయిమ్ సబ్మిషన్, ఇలా చాలా రకాలైన సర్వీసెస్ని ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటిని అన్నిటి మనం సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యూజర్ మాన్యువల్ ఫర్ యూఏఎన్ సర్వీసెస్ అండ్ ఉమంగ్. సో దీంట్లో ఏమి ఉందంటే ఫస్ట్ వన్ యూఏఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్, సెకండ్ వన్ యూఏఎన్ యాక్టివేషన్, థర్డ్ వన్ ఫేస్ అథెంటికేషన్ ఆఫ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ యూఏఎన్ఎస్. సో ఇట్లా 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆల్ సర్వీసెస్ ఆర్ యాక్సెసిబుల్ వయా ద ఉమంగ్ అంటే ఏంటంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. సో ఇక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి, సో ఈ ఉమంగ్ యాప్లో మనం యాక్టివేషన్ కావాలంటే ఏమి రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ అనేది ఒక వ్యాలిడ్ ఆధార్ నెంబర్ ఉండాలి. నెక్స్ట్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి ఫర్ ఓటీపీ వెరిఫికేషన్. అది నెక్స్ట్ ఆధార్ ఫేస్ ఆర్డీని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫేస్ అథెంటికేషన్. సో ఇక్కడ ఫస్ట్ సర్వీస్ చూసుకున్నట్లయితే ఓపెన్ ఉమంగ్ అండ్ గో టు యూఏఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్. సో ఇక్కడ మనం ఎలా చేసుకోవాలనేది ఇక్కడ సర్వీస్ 1లో ఇచ్చారు. ఫస్ట్ మన ఉమంగ్ యాప్కి వెళ్ళేసి అక్కడ నుంచి యూఏఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఎంటర్ కొట్టినట్లయితే ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అవుతుంది. అక్కడ చెక్ ద కాన్సెంట్ చెక్ బాక్స్ ఫర్ ఆధార్ వ్యాలిడేషన్. సో ఆధార్ వ్యాలిడేషన్కి కాన్సెంట్ అయితే ఇవ్వాలి. అక్కడ ట్యాప్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ట్యాప్ చేసేది సెండ్ ఓటీపీని ట్యాప్ చేస్తే మనకి ఒక ఓటీపీ వస్తుంది. సో అక్కడ మనకి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, అది చూపిస్తుంది. అండ్ మనకి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత సిస్టమ్ చెక్ చేస్తుంది. చేసి ఇఫ్ ఆధార్ ఈజ్ ఆల్రెడీ లింక్ టు యూఏఎన్. సో ఒకవేళ లింక్ అయిందా లేదా అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎస్ ఒకవేళ లింక్ అయి ఉంటే యూ విల్ బి నోటిఫైడ్. సో నోటిఫై అవుతుంది ఆల్రెడీ లింక్ అయిందని. లేదంటే ప్రొసీడ్ టు ఫేస్ అథెంటికేషన్. అందుకే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. లింక్ కానట్టయితే అప్పుడు ఫేస్ అథెంటికేషన్కి మనం ఈ ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ చేసుకోవచ్చు.
అక్కడ చేసుకున్నప్పుడు చెక్ ద కాన్సెంట్ బాక్స్, ఒకసారి కాన్సెంట్ అయితే ఇవ్వాలి అక్కడ. నెక్స్ట్ ట్యాప్ ఫేస్ అథెంటికేషన్. సో ఫేస్ అథెంటికేషన్ దగ్గర ట్యాప్ చేయాలి. చేసిన తర్వాత మన ఫేస్ అనేది స్కాన్ అవుతుంది. స్కానింగ్ అయిపోయిన తర్వాత మనకి సిస్టమ్ ఫెచెస్ డీటెయిల్స్ అండ్ జనరేట్స్ ఏ న్యూ ఏఎన్. ఒకసారి స్కాన్ అయిపోయిన తర్వాత సిస్టమ్ అనేది ఇన్ఫర్మేషన్ ఫెచింగ్ చేస్తుంది, తీసుకుంటుంది. అప్పుడు మనకున్న కండిషన్ ప్రకారం ఆల్రెడీ అయితేనేమో ముందే చెప్పేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మనకు కొత్తగా జనరేట్ అవుతుంది కాబట్టి న్యూ యూఏఎన్ అనేది జనరేట్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ యూఏఎన్ ఈజ్ సెంట్ వయా SMS టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్. ఒకసారి జనరేట్ అయిన యూఏఎన్ మెసేజ్ రూపంలో మనకి యూఏఎన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాసెస్ చేసినప్పుడు పాసిబుల్ ఇష్యూస్, మనకి ఏమేమి ఇష్యూస్ వస్తాయి అనేది, ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా ఈ టేబుల్లో క్లియర్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, ఇన్వాలిడ్ ఆధార్ మొబైల్. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ రీచెక్ చేయాలి. ఒకసారి మన ఆధార్ నెంబర్ కానీ మన మొబైల్ నెంబర్ కానీ ఒకసారి రీచెక్ చేసి మళ్ళీ ఎంటర్ చేయాలి. సో సెకండ్ పాసిబుల్ ఇష్యూ వచ్చేసి ఓటీపీ ఫెయిల్యూర్ అవుతుంది. సో ఓటీపీ ఫెయిల్యూర్ అయినప్పుడు మళ్ళీ రీసెంట్ కొట్టాలి. రీసెంట్ కొట్టిన తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత రీఎంటర్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఫేస్ అథెంటికేషన్ ఫెయిల్యూర్. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి. అట్లా చేస్తున్నా కానీ రాకపోతే కాంటాక్ట్ సపోర్ట్ చేయాల్సిందే. సో మనం కాంటాక్ట్ని అప్రోచ్ కావాలి. నెక్స్ట్ యూఏఎన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఒక ఇష్యూ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు నోటిఫికేషన్ ప్లస్ రీడైరెక్ట్ టు హోమ్ పేజ్, మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇక్కడ యూఏఎన్ యాక్టివేషన్ ఫర్ సిటిజన్ హూ ఆల్రెడీ హ్యావ్ ఏ యూఏఎన్ బట్ హ్యావ్ నాట్ యాక్టివేటెడ్ ఇట్ యెట్. సో ఆల్రెడీ యూఏఎన్ ఉంటుంది, వాళ్ళకి యాక్టివేషన్ కోసం, ఉమాంగ్ యాప్ల యాక్టివేషన్ కోసం ఈ స్టెప్ చేయాలి మనం. మళ్ళీ ఉమాంగ్ యాప్ని ఓపెన్ చేసి యూఏఎన్ యాక్టివేషన్ దగ్గర ఎంటర్ చేయాలి. చేసినప్పుడు యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబరు అండ్ టిక్ కాన్సెంట్ చెక్ బాక్స్ ఫర్ ఆధార్ వ్యాలిడేషన్. ఇక్కడ ఆధార్ వ్యాలిడేషన్ కోసం కాన్సెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనకి సెండ్ ఓటీపీ అని ఉంటుంది. అక్కడ ఇన్స్టాల్ ఆధార్ ఫేస్ ఆడి యాప్ ఇఫ్ నీడెడ్. ఒకవేళ ఆధార్ యాప్ అవసరమైతే అది ఇన్స్టాల్ చేసుకోవాలి, లేకపోతే వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. సో సిస్టమ్ వ్యాలిడేట్స్ యూఏఎన్ అండ్ ఆధార్ లింకేజ్ ఇన్ ద ఈపీఎఫ్ఓ డేటాబేస్. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే వ్యాలిడేట్ చేస్తుంది అండ్ ఆ యూఏఎన్ ఆధార్ లింకేజ్ని ఈపీఎఫ్ఓ డేటాబేస్లో అది పొందుపరుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫేస్ అథెంటికేషన్. మళ్ళీ ఇక్కడ కాన్సెప్ట్ బాక్స్లో మనం టిక్ చేయాలి. అక్కడ ట్యాప్ చేసుకోవాలి ఫేస్ అథెంటికేషన్ని. ఫేస్ని స్కాన్ చేస్తుంది. చేసిన తర్వాత అది UIDAI యాప్ API ద్వారా ఫేసెస్ అనేది స్కాన్ అయిపోతుంది. సిస్టమ్ వ్యాలిడేట్స్ డీటెయిల్స్ యాక్టివేట్స్ ద యూఏఎన్ అండ్ సెండ్స్. సో దాని తర్వాత సిస్టమ్ వ్యాలిడేట్ చేస్తుంది. అక్కడ యూఏఎన్ ప్లస్ టెంపరీ పాస్వర్డ్ వయా SMS. సో యూఏఎన్ టెంపరీ పాస్వర్డ్తో ఒక SMS అయితే రావడం జరుగుతుంది. అప్డేట్స్ ఫోటో అండ్ అడ్రస్ ఇన్ ఈపీఎఫ్ఓ డేటాబేస్. అక్కడ ఫోటో అండ్ అడ్రస్ అనేది ఈపీఎఫ్ఓ డేటాబేస్తో అవుతుంది. సో ఇలాంటి క్రమంలో ఇష్యూస్ ఏమైనా వస్తాయంటే చూద్దాం. ఇక్కడ ఇన్వాలిడ్ యూఏఎన్ ఆధార్ వస్తుంది. యాక్షన్ ఏం చేయాలంటే ఎర్రర్ మెసేజ్ ఆర్ రీఎంటర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఎర్రర్ మెసేజ్లో మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ రీట్రై చేయాల్సిందే. సో ఫేస్ అథెంటికేషన్ ఫెయిల్యూర్లో మళ్ళీ రీట్రై చేయాలి. కాన్పక్షన్లో కాంటాక్ట్ సపోర్ట్ తీసుకోవాల్సిందే. ఆధార్ యూఏఎన్ మిస్ మ్యాచ్. సో ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ప్రాసెస్ హాల్టెడ్, ఆపాలి ప్రాసెస్ అట్లా. నెక్స్ట్ ఫేస్ అథెంటికేషన్ ఆఫ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ యూఏఎన్ పర్పస్ ఫర్ అప్డేటింగ్ ఈపీఎఫ్ఓ రికార్డ్స్ యూజింగ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్. సో ఇక్కడ మళ్ళీ ఉమంగ్ యాప్ని ఓపెన్ చేసి ఫేస్ అథెంటికేషన్ ఆఫ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ యూఏఎన్ఎస్ దగ్గర క్లిక్ చేయాలి. కాన్సెంట్ బాక్స్ దగ్గర కాన్సెంట్ చేసి ఫేస్ అథెంటికేషన్ చేసుకుంటే ఇఫ్ ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ఈజ్ నాట్ ఇన్స్టాల్ ఫాలో ద లింక్ టు ఇన్స్టాల్. ఫేస్ స్కాన్ ఈజ్ పర్ఫార్మ్డ్ యూజింగ్ UIDAI API సిస్టమ్ ఫెచెస్ యూఏఎన్ ఆధార్ మొబైల్ నెంబర్. సిస్టమ్ అప్డేట్స్ ఈపీఎఫ్ఓ డేటాబేస్ విత్ వెరిఫైడ్ డీటెయిల్స్. ఈ క్రమంలో వచ్చే ఇష్యూస్ ఏంటంటే ఇన్వాలిడ్ యూఏఎన్ ఆర్ ఆధార్. అట్లాంటప్పుడు చెక్ చేసి మళ్ళీ రీఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫేస్ అథెంటికేషన్ ఫెయిల్యూర్ అప్పుడున్నప్పుడు మళ్ళీ రీట్రై చేయాలి, లేదంటే కాంటాక్ట్ని సపోర్ట్ అడగాల్సిందే. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ వ్యాలిడేషన్ ఫెయిల్యూర్. ప్రాసెస్ స్టాప్స్ విత్ అన్ ఎర్రర్ మెసేజ్. సో అక్కడ ప్రాసెస్ అనేది అవుతుంది ఈపీఎఫ్ఓ వ్యాలిడేషన్ ఫెయిల్యూర్ అయితే. సో ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్. ఇఫ్ యూ ఎన్కౌంటర్ రిపీటెడ్ ఇష్యూస్ కాంటాక్ట్ ద ఉమాంగ్ హెల్ప్ డెస్క్ అవైలబుల్ ఇన్ యాప్. అక్కడ ఉమాంగ్ యాప్లోనే హెల్ప్ డెస్క్ అనేది అవైలబుల్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ కావాలి, లేదంటే రీచ్ అవుట్ టు ఈపీఎఫ్ఓ కస్టమర్ సపోర్ట్.